అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఒకరి పతనాన్ని నువ్వు కోరితే నీ పతనాన్ని ప్రకృతి కోరుతుంది. నువ్వెంత బలవంతుడివైనా కాలానికి బలహీనుడివే. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, ఫిబ్రవరి 26, 2024, సోమవారం. విదియ రాత్రి 11 గంటల 15 నిమిషాల వరకు, తదుపరి తదియ. నక్షత్రం ఉత్తర, తెల్లవారుజామున 4 గంటల 31 నిమిషాల వరకు, తదుపరి హస్త. యోగము ధృతి, మధ్యాహ్నం 3 గంటల 27 నిమిషాల వరకు, తదుపరి శూలము. కరణం తైతుల, ఉదయం 9 గంటల 55 నిమిషాల వరకు, తదుపరి గరిజ. రాత్రి 11 గంటల 15 నిమిషాల వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 6 గంటల 28 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 13 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 7 గంటల 44 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 7 గంటల 31 నిమిషాలకు. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7 గంటల 56 నిమిషాల నుండి 9 గంటల 24 నిమిషాల వరకు. యమగండం ఉదయం 10 గంటల 52 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 49 నిమిషాల నుండి 3 గంటల 17 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల నుండి 1 గంట 31 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషాల నుండి 3 గంటల 52 నిమిషాల వరకు. వర్జము ఉదయం 9 గంటల 32 నిమిషాల నుండి 11 గంటల 21 నిమిషాల వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 8 గంటల 23 నిమిషాల నుండి 10 గంటల 11 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 57 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల వరకు. శుభ గడియలు సాయంత్రం 5 గంటల 13 నిమిషాల నుండి 6 గంటల 12 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాల నుండి 5 గంటల 39 నిమిషాల వరకు. ఫిబ్రవరి 26, సోమవారం. ఈ రోజు ఉన్న తిథి విదియ రాత్రి 11 గంటల 15 నిమిషాల వరకు ఉంది, తదుపరి తదియ. తిథుల ప్రకారం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగానే ఉంది. ఈ రోజు ఉన్న నక్షత్రం ఉత్తర, తెల్లవారుజామున 4 గంటల 31 నిమిషాల వరకు ఉంది, తదుపరి హస్త. ఈ రోజు ఉన్న నక్షత్రాలు కూడా మంచి నక్షత్రాలు. ఈ రోజు ఉదయం ఏ దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని అన్నప్రాసన, ఊయలలో వేయడం, గాజులు పెట్టడం, వ్యాపార లావాదేవీలు, గృహారంభం వంటి శుభకార్యాలు చేసుకోవచ్చు. అయితే ఏవైనా శుభకార్యాలు చేసే ముందు మీ పంతులు గారిని సంప్రదించి ఆయన సలహా మేరకు తారాబలం, చంద్రబలం కూడా చూసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 8 గంటల 11 నిమిషాల వరకు సింహ రాశిలోను, తదుపరి కన్యా రాశిలోను, సూర్యుడు మకర రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 8 గంటల 11 నిమిషాల వరకు మకర రాశి వారికి, తదుపరి కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 8 గంటల 11 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృచ్చికం, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, కరకాటకం, కన్యా, వృచ్చికం, ధనస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు:
పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన మొట్టమొదటి మహిళా వైద్యురాలు ఆనందీబాయి జోషి గారి వర్ధంతి. ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ క్రికెట్ మాజీ క్రీడాకారులు ఎలగా వేణుగోపాలరావు గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 26 సోమవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి అభివృద్ధి ఉంటుంది. మిథున రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. కర్కాటక రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. సింహ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కన్యా రాశి లాభం ఉంటుంది. తులా రాశి ప్రశంసలు అందుకుంటారు. వృశ్చిక రాశి ఆనందంగా గడుపుతారు. ధనస్సు రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. మకర రాశి మీ మంచి మనసును చాటుకుంటారు. కుంభరాశి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మీన రాశి నష్టపోకుండా జాగ్రత్త పడాలి. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.